పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలపై తనొక్కడిని బాధ్యుణ్ణి చేస్తూ తప్పంతా తన మీదకొచ్చేలా కిర్స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే టీ20 ఫార్మాట్స్ లో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, టీమ్ మేనేజ్మెంట్ కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు. పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరమని బాబర్ ఆజం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది పేర్లు వన్డే టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.